యశస్వి జైస్వాల్ టాలెంటెడ్ యంగ్ క్రికెటర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుత ఐపీఎల్లోనూ కరెక్ట్ టైంలో హిట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ పై సూపర్ సెంచరీ కొట్టాడు. గతేడాది శతకం బాదిన జట్టు మీదే మరోసారి సత్తా చాటాడు. ఐపీఎల్ కెరియర్ లో రెండో సెంచరీని నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్ ను ఫేవరెట్ ప్రత్యర్థిగా మార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్ సెంచరీ చూసి ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మురిసిపోయాడు. ప్రత్యర్థి జట్టులోని ఆటగాడిగా కాకుండా టీమిండియా ప్లేయర్ గా చూసుకున్నాడు. భారత జట్టు కెప్టెన్ ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున సెంచరీ కొట్టిన సొంత జట్టు ముంబైని ఓడించడంలో కీలకంగా నిలిచిన రోహిత్ మాత్రం యువ ప్లేయర్ ను మెచ్చుకున్నాడు. స్పోర్టివ్ స్పిరిట్ చూపించాడు. శభాష్ అంటూ వెన్ను తట్టాడు. సూపర్ సెంచరీ అని కితాబిచ్చాడు. హగ్ ఇచ్చాడు. మ్యాచ్ ముగిశాక యువ ప్లేయర్ తో కాసేపు మాట్లాడాడు. T20 వరల్డ్ కప్ కు ముందు జైస్వాల్ ఫామ్ లోకి రావడంతో రోహిత్ కళ్ళలో ఆనందం కనిపించింది. నిజానికి మొన్నటి వరకు జైస్వాల్ పూర్ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. భారీ స్కోర్లు సాధించలేకపోయాడు. శుభారంభాలు దక్కినా పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. ప్రతి బంతిని దంచేయాలనే కసితో కనిపించాడు. ఎక్కువగా దూసుకుపోయి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో T20 వరల్డ్ కప్ కు జైస్వాల్ ఎంపిక కాకపోవచ్చని చర్చ జరిగింది. రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ను విరాట్ కోహ్లీనే ఓపెన్ చేయాలనే డిమాండ్స్ వినిపించాయి. రిజర్వ్ ఓపెనర్ స్లాట్ కూడా జైస్వాల్ పోటీలో ఉండకపోవచ్చనే చర్చ జోరుగా సాగింది. రిజర్వ్ ఓపెనర్ గా శుభ్మన్ గిల్ నే ఎంపిక చేసే అవకాశాలున్నాయని మాజీలు అభిప్రాయపడ్డారు. దీంతో యశస్వి జైస్వాల్ తన టాలెంట్ చూపించాలనుకున్నాడు. అందుకు తగినట్టే బలమైన ముంబై ఇండియన్స్ మీదే చెలరేగాడు. అగ్రెసివ్ ఆట తీరుతో రెచ్చిపాడు. ఫటాఫట్ షాట్లతో స్కోర్ను పెంచేశాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ ఎవరైనా చితక్కొట్టేశాడు. ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. చూస్తుండగానే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 59 బంతుల్లోనే శతకం బాదాడు. మొత్తంగా 60 బంతులు ఆడిన యశస్వి జైస్వాల్ 104 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. యువ ఓపెనర్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు 7 సిక్సర్లు ఉన్నాయి. 173కు పైగా స్ట్రైక్ రేట్ తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ కు ముందు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లోనూ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. సీనియర్లు లేకపోయినా కెప్టెన్ రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఓపెనర్ గా సంచలనాలు సృష్టించాడు. టెస్ట్ సిరీస్ లో బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్ పై సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో యశస్వి జైస్వాల్ క్వాలిటీ ప్లేయర్ అని రోహిత్ కితాబిచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ జైస్వాల్ రాణించడంతో టీమిండియా కెప్టెన్ గా హిట్ మ్యాన్ మస్తుగా ఖుషి అవుతున్నాడు.